మనం బలం విష్ణోః ప్రవర్ధతాం అని పదే పదే అనాలి. అంటే విష్ణువు యొక్క ప్రభావం బలం పెరగాలి, విష్ణువు యొక్క బలం పెరగాలి అని కోరుకోవాలి. విష్ణు బలం పెరగాలి అని మనం కోరుకుంటే మనకు వచ్చే లాభం ఏమిటనమాట? మనకి బలం పెరుగుతుంది. కాబట్టి వీరందరూ భక్తి శ్రద్ధలతోటి ఈ పట్టాభిషేక ఘట్టాన్ని పారాయణం చెయ్యండి, చేయించండి, కనీసం వినండి. వీలుంటే రామాయణం పుస్తకాన్ని కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని పూజించండి చాలు. పూజించడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయి. ఇంకో విషయం చెప్పాలి, అసలు ఈ ఘట్టాన్ని శ్రద్ధతో వినడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి సకల వాస్తు దోషాలు తొలగిపోతాయి, నవగ్రహాల యొక్క అనుగ్రహం లభిస్తుంది, పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. శ్రీరామ పట్టాభిషేక ఘట్ట తతస్స ప్రయతో వృద్ధో వసిష్ఠో బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే సహసేతం యవేసే